ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. మళ్ళీ వచ్చింది ఆ ఫ్లో వచ్చేసింది. ఎమోషన్ వెళ్ళిపోయింది. అయిపోయింది. ఓకే, నాకు కూడా ఈ పోలీస్ ఇట్టే కావాలి. Yes, exactly. ఓకే, ఎప్పుడైనా ఏడ్చిన సందర్భాలు చాలా తక్కువ. అయ్యో అసలు నేను ఎప్పుడూ ఆడవలేదు. అస్సలు నో వే. ఇది చాలా ప్రీషియస్ ఇంటర్వ్యూ అయితే. నువ్వు ఏడ్చిన ఇంటర్వ్యూ ఫస్ట్ ఏడ్చిన ఇంటర్వ్యూ అంటే ఇదే. ఓహో, ఏడిపించిన ఘనత నాదే అయితే. నువ్వు చిరంజీవి గారు మాట చెప్పి ఏడిపించినావు అసలు. ఇలా అని తెలుసుంటే ముందు ఇంటర్వ్యూలోనే ఏడిపించేదాన్ని అసలు. చూసానన్నావు కదా లైవ్ లో చూస్తున్నప్పుడు, ఇప్పుడు ఒక పర్సన్ని మనం లవ్ చేయడం వేరు, ఆ క్యారెక్టర్తో అతను కష్టపడతాం వేరు. ఈ సినిమా గురించి చెప్తుంటే ఆయనకి బోల్డ్ ఇంజూరీస్ అయినాయి అంట. కన్ను దగ్గర దెబ్బ తగిలిందంట. ఇప్పుడు చేయి ప్రమోషన్స్ లో కూడా చేయికి ఏదో ఇబ్బంది అయింది. ఆ చేయితోనే ఆయన తిరుగుతూ ఉన్నారు ప్రమోషన్స్ లో. చూస్తే చాలా దెబ్బలు తగిలింది. దట్టు కుస్తీ పోటీలు అంటే అసలు ఒక రేంజ్ లో ఉంటుంది యాక్చువల్లీ ఏ సీన్ చేసినా కూడా. రామ్ చరణ్ గారి యాక్టింగ్ మీద ఉన్నటువంటి ఆ ప్యాషన్ చూస్తుంటే మీకేమనిపించింది అక్క? అసలు నిజంగా ఎంత డెడికేషన్ అంటే రామ్ చరణ్ గారిది అసలు మాటలు లేవురా, స్పీచ్లెస్. అసలు ఎంత ఇది చేశాడు, ఎంత కష్టపడుతున్నాడు. నేను చెప్పాను కదా, ఒక ఆంజనేయ స్వామి చూసినట్టు ఉంది అని అంటే ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడు ఆకారం మనం చూస్తూనే ఉన్నాం. ఆ ఇది రావడానికి, ఆ ఆహారం కనిపించడానికి ఎంత కష్టపడ్డాడు. ఆ జుట్టు వెనకాతలు ఇలా ముడిపెట్టేసి ఆ చేతులు అది పట్టుకొని ఆ సైకిల్ మీద వస్తుంటే ఉంది. అసలు బాబాయ్ చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు ఆ సీన్లో. ఆ సీన్ పెట్టినప్పుడు నేను అట్లనే చూస్తూ ఉన్నా. నిజంగా దేవుణ్ణి చూసినట్టు చూస్తున్నా ఆయన రామ్ చరణ్ గారిని. అంతకన్నా ఏం చెప్పగలుగుతాం అసలు. అలాంటి డెడికేషన్ చేసే ఒక క్యారెక్టర్ మీద అంత ఫోకస్ పెట్టే వ్యక్తి నిజంగా బహుశా రామ్ చరణ్ గారేమో. నాకు ట్రిపుల్ ఆర్ చూసినప్పుడు మన ఎన్టీఆర్ గారు ఎట్లా అనిపించిందో అంటే, దాంట్లో ఇద్దరు 2 ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇందులో రామ్ చరణ్ గారు చూస్తుంటే నిజంగా ఒక పక్క పాపం అనిపించింది, ఇంకో పక్క అసలు ఇది కదా టాలెంట్ అంటే అని కూడా అనిపించింది. కానీ యాక్టర్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అసలు. ఇప్పుడు మీరు అన్నట్టు ఎన్టీఆర్ గారు ట్రిపుల్ ఆర్ కి ఆ ఫస్ట్ షాట్ టైగర్ తో ఒక టైగర్ వాక్ షాట్, అసలు ఇద్దరు ఆ ఫ్రేమ్ చూసినప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఫిదా ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ట్రిపుల్ ఆర్ అప్పుడు. అండ్ ఇప్పుడు కమింగ్ పెద్ది ఆర్సీ ఫ్యాన్స్ కేవలం ఆ బాడీ చూసి ఎంత కష్టపడ్డాడమ్మా బిడ్డ, అలా ఆడిపోతున్నాడమ్మా అసలు నిజంగా రామ్ చరణ్ గారు. చాలా ఇంజూర్స్ అయినాయి అంటే కదా నిజంగా. మరి అంత కష్టపడుతున్నప్పుడు అవ్వవారా? బాడీ అలా చేయడం అంటే చిన్న పని అది. క్యారెక్టర్ కోసం ఎంత కష్టపడుతున్నాడు క్యారెక్టర్ కోసం. చూడు ఎలా ఉందో చూడు. నీకు ఆంజనేయ స్వామి అలాగా అనిపించట్లేదా? ఇప్పుడు దీన్ని లైవ్ లో చూడాలి నువ్వు. లైవ్ లో చూసినప్పుడు బట్టలు లేకుండా నాకు అట్లనే అనిపించింది. 2 చేతులు పెట్టి దండం పెడదాం అనిపించింది నాకు. అది ఇంకా యాక్షన్ లో ఉన్నాం కాబట్టి ఇలా చూస్తే ఇలా ఉండిపోయినా నేను నిలబడుకు ఇలాగే కట్ అని చెప్పినా కూడా ఆ మూమెంట్ పోవట్లే. అట్లాగే ఆయన సైడ్ చూస్తున్నా, ఇక్కడ ఇలా ఆయన పోతుంటే ఇలా చూస్తున్నా నేను. అట్లా అనిపించింది. టూ గుడ్. సెట్స్ లో అందరితో ఎలా ఉంటారు రామ్ చరణ్ గారు? అందరితో మాట్లాడుతుంటారా? మాట్లాడతారు, అట్లేం లేదు. చాలా అందరితో ఇదిగా కలవడిగా ఉంటారు, మాట్లాడతారు. అంటే మనం వెళ్ళి మాట్లాడలేదు కానీ మంచిగా సరదాగా అందరితో బాగుంటారు. హీరోయిన్తో కానీ, తర్వాత డైరెక్టర్ గారు, కో డైరెక్టర్ వీళ్ళంతా ఉన్నారు కదా, చాలా బాగుంటారు. డిపార్ట్మెంట్స్తో కానీ అంతా ఓకే గుడ్. అంటే 4th వరకు ఏంటంటే ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే బుచ్చిబాబు గారి ఇంటర్వ్యూలు రీసెంట్గా చాలా బాగా వైరల్ అయినాయి. ఉప్పెన తర్వాత ఒక డిఫరెంట్ షాడోతో కనిపిస్తున్నారు. అండ్ బుచ్చిబాబు గారి విజన్ కూడా చాలా బాగుంది. అండ్ సుకుమార్ గారి రైటింగ్స్ ఎప్పుడు ఉంటాయి, ఆయన గురువు ఈయన శిష్యుడు కాబట్టి. సో ఎలా యాజ్ ఎ డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఎంతమంది హార్ట్స్ని తీసుకోగలుగుతారు ఈ పెద్ద సినిమా చూసిన తర్వాత? చూడు అక్కడ అది కనిపిస్తుంది అని అంటే, హీరోయిన్ కానీ రామ్ చరణ్ గారు కానీ ఇదంతా కనిపిస్తుంది అంటే క్రెడిట్ గోస్ టు ఎవరిది? డైరెక్టర్ది. డైరెక్టర్కి లేకపోతే ఇలా వస్తుందా? రాదు కదా. కాబట్టి డైరెక్టర్ మైండ్లో ఏదైతే ఉందో, తన హీరోని ఎలా చూడాలనుకుంటున్నారో ఆ పాత్రకు సంబంధించి ఆ హీరో ఎలివేషన్ ఎలా ఉండాలనుకునేది మొత్తం డైరెక్టర్ ఇదిలో ఉంటుంది కాబట్టి ఆ విధంగా వచ్చింది. సో చెప్పాలి అని అంటే ఈ విధంగా అంతా రెడీ అయ్యి ఇదంతా ఈరోజు మన ముందుకి ఒక 3 గంటల సినిమా కనిపిస్తుంది అంటే దాని వెనకాతల మొత్తం ఇదంతా పెట్టింది డైరెక్టర్గే కదా. కాబట్టి డైరెక్టర్ గారికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఆయన కూడా సెట్లో చూసావు ఎంత కష్టపడతారు. అంత కష్టపడకపోతే నీకు అంత ఇది రాదురా. కష్టే ఫలి అన్నారు కదా, అది బాగా ఫాలో అవుతారు బుచ్చిబాబు సార్. ఆయన ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఫొటోస్ జేబులో పెట్టుకుని వెళ్తారంట కదా. రీసెంట్గా అది వైరల్ అయింది యాక్చువల్లీ. బయటకు వచ్చేటప్పుడు అంట ఆయనకి బాగా దేవుని ప్రేమిస్తూ ఉంటారంట. ఒక్కొక్క ఫోటోగ్రాఫ్ని జేబులో పెట్టుకుని బయటకు వస్తారంట గట్టిగా అనుకుని. ఓకే, నేను ఇప్పుడే వింటున్నాను. రీసెంట్గా ఇంటర్వ్యూలో వినలేదు. ఓకే, మేబీ ఉంటుంది. ఎందుకంటే ఆయనకి మనుషుల మీద ఎక్కువ మర్యాదపూర్వకంగా ఉంటాడు. అట్లాంటి వ్యక్తులు భక్తి కూడా ఎక్కువే ఉంటుంది, చూస్తే అర్థమైపోతుంది. బుచ్చిబాబు గారు అనగానే ఈ సిగ్నేచర్ ఉంటుంది ఏంటక్క ఇది? అంటే ఇప్పుడు చూసిన ఇలా 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 చేతులు కట్టుకుని ఇలా ఎందుకు ఉంటారు ఆయన?
అది అంటే అందరు పెద్దవాళ్ళు కదా, ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని సినిమాలు చేశారు, అందరి దగ్గర కో డైరెక్టర్గా చేశారు. ఈరోజు ఒక డైరెక్షన్ చేసి ఆయన హిట్ కొట్టారు అని అంటే ఆయన ప్రవర్తన, ఆయన బిహేవియరే ఉండేది. లేకపోతే అందరికీ ఇవ్వరు కదా. ఇప్పుడు అంతమంది ఉంటే అంతమంది సక్సెస్ అవ్వలేదు కదా. ఒక ఓన్లీ ఉన్నంటే ఆయన సత్ప్రవర్తన ఎంత మంచిగా ఇదిగా ఉంటే అంత హెల్ప్ చేస్తారు అందరు చుట్టుపక్కల ఉన్న, ఇతను మంచి పర్సన్, ఇతను మంచి టాలెంట్ ఉంది అని ప్రోత్సహిస్తేనే కదా అవుతారు. ఒక్క అవకాశం ఇస్తేనే కదా ఎవరైనా ప్రూవ్ చేసుకుంటారు. అవకాశం ఇవ్వకపోతే ఎలా ప్రూవ్ చేసుకోవాలి? అది మైండ్లో పెట్టుకొని అందరికి అవకాశం ఇస్తే అందరూ బాగుంటారు. సర్వేజన సుఖినో భవంతు. అండ్ ఈ పెద్దకి ఏంటంటే రామ్ చరణ్ గారు, జాన్వీ కపూర్, అలాగే బుచ్బాబు గారు, కథ, హీరో హీరోయిన్స్ తర్వాత మెయిన్గా చూసేది మ్యూజిక్. ఏఆర్ రెహమాన్ గారు అందరికీ ఆల్ ద టైమ్ ఫేవరెట్ పర్సన్ ఆయన. ఆయన ఇంకొక కీ రోల్ ప్లే చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ పెద్దికి ముందు మనం విన్నది పాటలు, మ్యూజిక్. ఎక్కడ చూసినా చికిరి చికిరి రై రై రారా, ఇప్పుడు వచ్చిన ఒక సాంగ్ హల్లో హల్లో ఒకటి, నెక్స్ట్ ఇంకొన్నాయి అంటే చాలా సాంగ్లు. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు కానీ ఆ పాటల గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మేమైతే. అండ్ నువ్వు ఎంత బాగా ఎంజాయ్ చేసావు మన ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్? యాక్చువల్లీ చాలా బాగున్నాయి అసలు. ఆయన పాడిన పాట మొన్న ఇది రై రై రారా, ఆ పిల్లలు అయితే ఇంక దాన్ని వదలలేదు. ఆ కొత్తగా రిలీజ్ అయినప్పుడు ఆ సాంగ్ ఎక్కడ కార్లో వెళ్తున్నా అదే సాంగ్, ఇంట్లో ఉన్నప్పుడు అదే సాంగ్, ఇప్పుడు టీవీలో కూడా అదే సాంగ్ అనమాట. మమ్మీ రోజుకి 4-5 సార్లు ఏంటంటే పడుకోరు ఆ పిల్లలు ఆ సాంగ్ చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ లిరిక్ కూడా పాడతాడు మా చిన్నోడైతే. పాట అనుకుంటే ఏదో వాడు వాడతాడు, రై రై రారా రై రై రారా రై రై రారా. వాళ్ళ అక్కని తీసుకొచ్చేటప్పుడు రై రై రారా, రే నువ్వు పాడతా చెప్పబాకరే నువ్వు అని అంటది వాళ్ళ అక్క. లేదు లెక్క ఊరికి అది చిటికేసి ఏమన్నా కూర తీసుకునేటప్పుడు, అన్నం పెట్టేటప్పుడు ఆ పిల్లని ఎగతాలు చేయడం, రే రే రారా తీసుకురా తొందరగా తీసుకురా అని ఆ పిల్ల ఆ మాట అంటది. మీ పిల్లలు కూడా చక్కగా అసలు మునిగి తేలుతున్నారు. అసలు వాళ్ళు కూడా వెయిటింగ్. అసలు మమ్మీ June 4th, అది 28th అన్నారు, 28th కదా, 4th కి తొందరగా ముందుకే వచ్చేసింది అది. ఇంకా ముందుకు రిలీజ్ చేస్తే బాగుండు కదా మమ్మీ అని చెప్పేసి. మన చేతుల్లో ఉందరా, నేనేమన్నా డైరెక్టర్ రా, నేనేమన్నా ప్రొడ్యూసర్ రా రిలీజ్ చేయడానికి అంటే, మమ్మీ నువ్వు చేసినావు కదా అంటే, నేను యాక్ట్ ఏమనుకుంటారు అసలు మీరు, దాంట్లో యాక్ట్ చేస్తే మొత్తం నా చేతిలో ఉంటుంది మూవీ. మా చిన్నాడు ఊరికే అడిగినాలే మమ్మీ, ఊరికి వాపు ఇచ్చుకుంటావు నువ్వా అంటాడు. ఈ భాష భలే ఉంటుంది అక్క. అసలు నార్మల్ ఒక భాష మాట్లాడతావు. నెల్లూరు ఏం భాష ఇది? నెల్లూరు పెద్దారెడ్డి. నెక్స్ట్ బాంబులు పడతాయేమో ఇటు. ఓకే, పిల్లలు కూడా ఇదే స్లాంగ్ మాట్లాడారు. నెల్లూరు చాలా ఇదే మాట్లాడతారు. ఇంట్లో ఉన్నప్పుడు చూడాలి నువ్వు అసలు. మనం ఈ ఇంటర్వ్యూ కాబట్టి కొంచెం ఫార్మల్ గా మాట్లాడుతున్నాం, ఇంట్లో ఉంటే ఇంకా అంతే కదా. ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది. ఒక నెల్లూరు యాసలో సినిమా తీసుకొచ్చి దాంట్లో నీకు ఒక మంచి క్యారెక్టర్ ఇస్తే మాత్రం నువ్వు దుమ్ము దులిపి పక్కన పడేస్తావు. ఇంకంతే, వేరే మాటలు లేవు ఇంకా. అట్లాంటి అవకాశం వస్తేనా అసలు అప్పుడుగా చూసేది మనమా? ఓకే సరే. సో మరి మేము 4 వరకు వెయిట్ చేయాల్సిందే కదా, ఏమి చెప్పలేదు. ఇటు తిప్పి అటు తిప్పి 4 ఏం చేస్తారు, 2 వెయిట్ చేస్తారని రిలీజ్ చేయమంటావా? ఇంకేమన్నా చెప్తావేమో. ఇంకేం చెప్పేది ఏమి లే, మొత్తం 4వ తారీఖు సినిమా చూడడమే. ఎన్ని గంటల సినిమా కాదని తెలుసా నీకు? 2:45 గంట అనుకుంటున్నా నేను. ఏంది 2:45? 2 ముక్క అంటే ఏంటక్క? ముక్క అంటే 2:45 రే. 7 నువ్వు అయ్యా అంటే నెల్లూరు భాష. 2:45 గంట తెలీదు మీకా? నాకు అర్ర తప్పితే ముక్క తెలీదు. 2:30 అంటే తెలుసక్క. 2:45 అంటే తెలీదా? ముక్కాలంటే నాకే తెలీదు, మీకేం తెలుసా? సాంబా గుర్తు పెట్టుకో, 2:45 అంటే తెలియదు అంట అక్కకి. ఇది తీసే ప్లీజ్, పరువు పోద్ది. లేదు తీయడానికి లేదు, ఉండాలి ఇది. 2:45 అంటే తెలియని సువర్ణ సుమన్ టీవీలో ఎట్లా యాంకరింగ్ చేస్తుందో ఏంటో. ఎందుకు ఇప్పుడు వెళ్ళిపోతాగమ్మా? ఎందుకు వద్దొద్దు, నువ్వు వెళ్ళిపోతే నేనేం చేయాలరా? సరే 2:45 అంత ఉందన్నమాట. అయితే 2 గంటల 45 నిమిషాలు. అమ్మ 15 నిమిషాలు తక్కువ, 3 గంటలు అమ్మా, అర్థమైందా? అది అని అనుకుంటున్నా, నాకు తెలీదు. ఎందుకు ఓపెన్ చేస్తే ఇంకా రాలేదేమో దీంట్లో. మీషో కాదు, మీషో కాదురా, చిచి బుక్ మై షో, సారీ. నువ్వు అటు ఇటు తిప్పినట్టు నిన్ను ఇబ్బంది పెడుతున్నారు. నువ్వు పొద్దున్న లేస్తే మీషోలోనే ఉంటాం మేము.
నేను కూడా మీషోలో ఉంటాను కాబట్టి టక్కన అది వచ్చింది నోట్లో నుంచి. ఆర్డర్ చేసి ఇప్పుడే వచ్చి ఉంటావు ఫ్రెష్ గా, ఆ. అందుకే టక్కన మీషోలో వచ్చింది. మనం అంత చీరలే కదా ఆర్డర్ పెట్టేది, 200 300 అంతకుమించి ఎక్కువ పెట్టాం. ఇది కూడా పెట్టింది 250 రూపాయల చీర. 250 రూపాయలని చాలా బాగుంది. నువ్వు కట్టుకున్నాక అద్దరిపోయింది. ఎంత పెట్టుకున్నాం అనేది పాయింట్ కాదుగా, కట్టుకుంటే ఎలా ఉందనేది కదా పాయింట్. కరెక్ట్. సరే, ఏమైనా ఒక డైలాగ్ ఏమన్నా ప్లీజ్ నా కోసం చెప్పు. నేను అప్పుడే రివీల్ చేయకుండా ఒకటి. ఏంటిది? మీ అమ్మాయితో ఏదైనా ఒక సీన్ లేదు వాట్ ఎవర్ ఏదైనా. నువ్వు అత్తగారికి రామ్ చరణ్కి అత్త కదా, అవును. కనీసం ఒక ఏదైనా డైలాగ్ చెప్తే. చెప్పేస్తారు మాది. అది ఉందో ఎడిటింగ్ ఎగిరిపోయింది ఎవడు తెలుసు. లుంగు లుంగు అంటే ఒక డైలాగ్ ఇస్తే ఉందో పోయిందో ఎవడు తెలుసా? అంత పెద్ద సినిమా 2-3 గంటలు ఉందో లేదు ఎవడు తెలుసమ్మా. ఎన్ని డైలాగులు చెప్పుంటావు సినిమా? ఏదో చెప్పినా 2-3 డైలాగులు ఉండయో లేవో నాకే తెలీదు. నేను నీకేం చెప్పేదా? ఎన్ని రోజులు వెళ్ళావు షూటింగ్ కి? వెళ్ళినాలే ఎన్ని రోజులు. ఇప్పుడు ఆ గురించి ఎందుకు, గతం గురించి మర్చిపోవాలా, ఫ్యూచర్ గురించి మాట్లాడాలా? ఫ్యూచర్ గురించి మాట్లాడాలా. రేపు 4 సినిమా రిలీజ్ అవుతుంది. సో దాన్ని చూసిన తర్వాత ఎన్ని డైలాగులు ఉన్నాయంటే అప్పుడు చెప్తా నీకు. నేను 5 ఇంటర్వ్యూ చేయాలి. నువ్వు 5 వెంటనే 5 ఇంటర్వ్యూ పెట్టుకుందాం మనం. ఇంకంతే కథం. అప్పుడే డైలాగ్ చెప్తావా? చెప్తా, ఉంటే చెప్తా, లేకపోతే చెప్పా. ఎవరుంటే డైలాగులు ఉంటేనా? కనుక మనం కామెడీ చేస్తున్నాం కానీ పెద్ద సినిమా ఆఫర్ వచ్చిన తర్వాత. అరే ఒక విషయం చెప్తా చూడు. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్న కట్టింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అవును. నాట్ ఓన్లీ మీ, సినిమాలో ఎంతమంది కష్టపడి చేసినా కూడా మూవీ లెంత్ ఎక్కువైతే అది పెద్ద రామ్ చరణ్ గారి సీన్స్ కూడా కొన్ని ఎగిరిపోయేవి ఉంటాయి. రావు రమేష్ గారు కానీ పెద్ద పెద్ద యాక్టర్లు కూడా కొన్ని తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో దాన్ని మనం ఏం చేసుకోలేం. సినిమా యాక్ట్ చేసామా, ఓకే ఉంది అని అంటే దేవుడి దయ వల్ల హ్యాపీ, లేకపోయినా మొత్తం పోదుగా, ఏదో ఒక మూల ఉండే ఉంటుందిగా. సో నెక్స్ట్ టైం బెటర్ లక్ అనుకొని ముందుకు పోతూ ఉండడమే. మన ధర్మం మనం చేసాము. అది ఉండించడానికి లెంత్ ఎక్కువైతే వాళ్ళ మటుకు ఏం చేస్తారు చెప్పు? వాళ్ళకి కావాల్సింది ఫైనల్గా ప్రోడక్ట్ ఎంత వచ్చింది, ఎంత ఉండాలి అనేది కావాలా. మన గురించి ఇది చేయరు కదా. కాబట్టి ఏ సినిమాలో లెంత్ ఎక్కువైతే ఎవరైనా సరే, ఎంత పెద్ద యాక్టర్ అయినా సరే ఎడిటింగ్లో పోవాల్సిందే. ఓకే, ఎడిటింగ్ అంత పవర్ ఉంది. సరే, సినిమా అంతా పెద్ద గురించి 4 వెయిట్ చేస్తున్నాం, అప్పుడే చూస్తాం. ఎందుకంటే ముందుగా తెలుసుకున్నా కూడా మాకు క్యూరియస్ ఉంటుంది కాబట్టి. సో పులి సీత అనగా